ఢిల్లీ ప్రజలను వాయు కాలుష్యం వెంటాడుతూనే ఉంది. ప్రజలు కాలుష్య కొరల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాజధాని వ్యాప్తంగా గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీకి చేరుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత 373 AQIగా నమోదైంది. సమీపంలోని వాహనాలు కనిపించని పరిస్థితి ఎదుర్కోవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి ఉండడంతో 27 విమానాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. మరోవైపు వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చాయి. PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ పోయడం లేదు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఢిల్లీ బయట రిజిస్టర్ అయి BS6 ప్రమాణాలు పాటించని ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ సరిహద్దు వద్ద పోలీస్, రవాణా శాఖ బృందాలను మోహరించారు. ఢిల్లీ ప్రజలను వాయు కాలుష్యం వెంటాడుతూనే ఉంది. ప్రజలు కాలుష్య కొరల్లో చిక్కుకుపోని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాజధాని వ్యాప్తంగా గాలి నాణ్యత పూర్ కేటగిరీకి చేరుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత 373 AQIగా నమోదైంది. సమీపంలోని వాహనాలు కనిపించని పరిస్థితి ఎదుర్కోవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 100 మీటర్లకు పైగా దూరంలో ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి ఉండడంతో 27 విమానాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. మరోవైపు వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చాయి. PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ పోయడం లేదు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఢిల్లీ బయట రిజిస్టర్ అయి BS6 ప్రమాణాలు పాటించిన ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేశారు. అయితే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసు అలాగే రవాణా శాఖ బృందాలను మోహరించారు.